దురాచారం ఎంత చులు చచ్చినా సరే మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకో. ఇంతకన్నా నా కూతురు గొంతు కూసి ఏ నూతులోనో పడేస్తా. పిల్ల కావాలా? పిల్ల మోటాకోర్, దగ్గకోర్, వడాకోర్, జూదగాడు, వేటగాడు, పల్లగాడు, వజ్రపురం ఎక్కడ అంటూ ఆ ధర్మయ్య మిమ్మల్ని నానా కోతలు కూర్చాడండి. ఇన్ని తిట్లు ధర్మయ్య తిట్టాడా? లేకపోతే మేం తిట్టాలనుకుంటున్నారా? మిమ్మల్ని మొహం మీద తిట్టడానికి మాకు ఎన్ని గుండెలు ఉండాలి సార్? ఇవేనా సార్? ఇంకా చాలా తిట్టాడండి. కొన్ని పైకండానికి బాగుండదు చూడండి. చచ్చా అట్లాంటివన్నీ మా బావ చెప్తే నేను కాగితం మీద రాశాను. చూస్తారా సార్? ఇడియట్స్, ఫూల్స్. వాడు తిడుతుంటే మీరు నోరు మూసుకుంటున్నారా? అబ్బాబే 4-5 తిట్లు కాగానే ధోరణ తెలిసింది. రామరామా అని చెవులు పూసేసుకున్నా. అన్యాయం. చెవులు మూసుకుంటే ఇవన్నీ ఎలా విన్నావు? మిగతా జాబితా నువ్వు ఊహించావా కల్పించావా? బావా నీ బామ్మను అడగట్లేదు, దొరగారు సెక్రటరీ అడుగుతాను చెప్పు. పర్వతాలు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అనకాలు, అసలు సంగతి ఏమిటి? ఏముంది, ఇలా మా దొరగారికి రాధమని ఇవ్వండి, అదృష్టం అన్నానో లేదో తారా దువలా లేచిపోయి నానా కోతలు పూశాడు. లాగి లంప మీద కొట్టకపోయావా? కాసేపు ఉంటే ఆ ధర్మయ్య పనిచేసేవాడు. సెక్రటరీ వీడి పలుకుబడికి హోదాకు నేను తగనన్నమాట. కోరి విరోధం పెట్టుకుంటున్నాడు. నరికేస్తానని చెప్పు. చెప్తాం. ఇటువంటివన్నీ తమబోటి పెద్దలు చేయగల పనులు. దొరా అరే నరకడం అన్నామో లేదో అవతరించేశాడు. పర్వతాలు తమ దర్శనానికి వేణుగోపాలరావు గారు వచ్చారు. వేణువా? తమ్మని సెలవా దొరా? ధర్మయ్య ఇతన్ని కాదన్నాడుగా, ఇతన్ని పురికొల్పి. అయ్యా నన్ను ఒక్క దాంట్లోనూ విడిచిపెట్టండి. పెద్ద మనిషి అనుకుంటున్నా. మిమ్మల్ని పెద్ద మనిషి అనుకుంటున్నాడా? దాన్ని బట్టే తెలుస్తుంది అతని స్థాయి ఏమిటో. సరే మీరు ఇలా గదిలో కూర్చోండి, నేను మాట్లాడతాను. రమ్మను మనం వెళ్ళండి. నమస్కారం అండి. దయచేయండి. వేణుగారు వచ్చారు. దయచేయండి. ఇలా అయ్యా పెద్దలు, మీరు నన్ను ఇలా మర్యాద చేస్తుంటే నా బట్టి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అంటే అవమర్యాద చేయమంటారా? అది కాదు. లేకపోతే నేను మనసారా మర్యాద చేయడం అంటూ జరిగితే మీలాంటి వాళ్ళకే చేస్తాను. నిజంగా మీరు కూర్చుంటే మేము నిలబడాలి. కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. ఏమిటి నా గొప్ప? ఈవేళ మీకంటే నాకు కాస్త డబ్బు ఎక్కువ ఉందనేగా. ఇదంతా నా ప్రయోజకత్వం కాదు, మా తాత ముత్తాతల ముల్లే. ఈ అప్రయోజకుడు సంపాదించింది లేదు సరికదా, ఉన్నది తగలేస్తున్నాడు. మీరా చిన్నతనంలోని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళారు, స్వయం కృషి మీద పైకి వచ్చారు, కష్టపడి 10,000 సంపాదించారు, ఎంతో వైభవంగా వేళ చెల్లెలికి పెళ్లి చేస్తున్నారు. నిజంగా నా 10 లక్షల కన్నా మీ 10,000కే గౌరవం ఎక్కువ ఇస్తాను నేను. భుజంగరావు గారు, నాకేం చెప్పాలో తెలియటం లేదు. మీరు ఇంతటి ఉత్తములని, విశాలమైన మనస్సు కలవారని అనుకోలేదు కదూ. అనుకోరు. మీరేమిటి అందరూ అంతే. నా ముఖార విందం అలాంటిదేమో. ఎంత మాట. రేపు ఆదివారం నాడు మా చెల్లెలు పెళ్లి, తమరు వచ్చి ఆశీర్వదించాలని ప్రార్థన. తప్పకుండా. పెళ్లికి నా వల్ల ఏదైనా కావాలంటే మీకు లేదని కాదు, ఏదో మీ మీద నాకున్న గౌరవం కొద్ది. చిత్తం. అవసరం అయితే అలాగే. అంతేకాదు, చూడండి, ఈ మన స్నేహం శాశ్వతం కావాలని నా కోరిక. ఎంత మాట. నా ఉద్దేశం చెప్పనా? నేను ఈ ఊరు క్యాంప్ వచ్చింది భూములు కౌలుకి ఇవ్వటానికి. పొలాలు తోటలు అన్నీ కలిపి 1000 ఎకరాలకు పైగానే ఉంటాయి. సామాన్య రైతులు నిర్వాహకం చేసేది కాదు, బుద్ధిమంతులు ఉండాలి. మీలాంటి ప్రతిభావంతులు. నేనా? మీరే. మీకు జీతం ఇవ్వరు, వాటా ఇస్తాను, గౌరవం ఇస్తాను, పూర్తి స్వాతంత్రం ఇస్తాను. థ్యాంక్స్. కానీ నేను ఈ బాధ్యత తీసుకోలేను. నా చెల్లెలు పెళ్లి కాగానే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏమిటి, స్వగ్రామం వదిలేస్తారా? నాదనుకునేది ఇక్కడ ఏముందని. అర్థమైంది. మీరు ఎందుకు అలా నిర్ణయించుకున్నారో, మీకు ఎందుకంత విరక్తి కలిగిందో అర్థమైంది. రాధ విషయంలో ధర్మయ్య మిమ్మల్ని నొప్పించాడు కదూ. నేను చాలా బాధపడ్డాను. నాకే ఒక చెల్లెలుంటే మీకు ఇచ్చి పెళ్లి చేసేవాడిని. విలువలు తెలియని మూర్ఖుడా ముసలివాడు. కాదులేండి, ఆయన ఎవరికో మాట ఇచ్చారు. మిస్టర్ వేణు, మీరు అలా సరిపెట్టుకున్నారు అంటే మీ చల్లని మనస్సు, మీ సంస్కారం. కానీ మీరు పడ్డ బాధ ఏమిటో నాకు పూర్తిగా అర్థమైంది. ఇంచేతో చెప్పనా, నా భార్య పోయి 10 ఏళ్ళయింది. మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. నా మనుషులు నన్ను ఒప్పించొచ్చనే ధైర్యంతో నాకు చెప్పకుండా వెళ్ళి ధర్మయ్యని అడిగారు, అయ్యా మీ అమ్మాయిని మా జమీందారు గారికి ఇస్తారా అని. ఇష్టం లేకపోతే లేదనొచ్చు, మర్యాదగా చెప్పొచ్చు. నన్ను నానా మాటలు అన్నాడు. నేను తాగుపోతున్నట్ట, తిరుగుపోతున్నట్ట. నన్నంటే పర్వాలేదు, నా వంశాన్ని పెద్దలను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. నా కడుపు భగ్గున మండిపోయింది. నిజమే, మాట తోలటం తప్పే. కానీ ఏమిటి వేణుగారు, నేను పుట్టింది రాజవంశం. మాట పడి ఎరగిన రక్తం ఇది.
తలుచుకుంటే చంపేయగలను, కానీ చంపి సాధించేదేమిటి? కక్ష సాధించి గౌరవం నిలబెట్టుకోవాలని. అందుకు మీ సహాయం కావాలి. నా సహాయం నేను చెబితే వినడు. మర్యాదగా మాట వినే మనిషి కాదతను. సామదాన భేద దండోపాయాలన్నారు. మంచిగా అడిగితే కాదన్నాడు. ఏ మార్గము లేనప్పుడు దుర్మార్గమే మంచిదన్నారు పెద్దలు. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? రుక్మణి ఎత్తుకుపోయాడు. తప్పులేదు. ఇంతకీ మీరనేది ఏమిటి? ఇద్దరినే అవమానించాడు ఆ ధర్మయ్య. ఇప్పుడు ఇద్దరం ఒకటే అతనికి బుద్ధి చెప్పాలి. రాధ మీకు కాకపోతే నాకు దక్కాలి. ఎలాగైనా రాధని ఇక్కడికి తీసుకొచ్చారంటే ఈ రాత్రికే పెళ్లి చేసుకుంటాను. ఆవేశపడకండి. ఎంత భయంకరమైన పన్నాగం! ఒక ఆడపిల్లని బలి కొడతావా? అందుకు నేను సమితిన. నీ నిజ రూపం ఇప్పుడు తెలిసింది. మీరంత కోపంగా మాట్లాడితే. కోపం కాదు, ఈవేళ నా చెల్లెలు పెళ్లి శుభలేఖలు ఈ చేతిలో ఉండిపోయాయి కాబట్టి బతికిపోయావు. లేకపోతే ఇప్పుడే ఇక్కడే నీ నెత్తులు కాడచొద్దు. వేణు దుర్మార్గుడు, అమాయకురాలకు అపకారం తలపెడితే నాశనం అయిపోతావు. దేవుడు ఆ పని చేయకపోతే నేనే వచ్చి చేస్తాను. ఆ ఇంటి జోలికి వెళ్ళావా? జాగ్రత్త. జాగ్రత్త. ఏంటి బావా, నువ్వు ఇంకా పోలే? వెళ్ళిపోతున్నా బావా. వెళ్ళరా, వెళ్ళు. నువ్వు పోయి మళ్ళీ రాకుండా ఉంటే మరీ మంచిది. అది ఈవేళ కదా బావా, సుబ్బులు పెళ్ళాడుతాను చూడు. అప్పుడు కాకపోతే మళ్ళీ రాను, నువ్వే రావాలి. ఏడిచావు నీ ముఖానికి పెళ్లి కూడాను. కొడతావేట్రా? మా అక్కయ్య నువ్వు పెళ్లి చేసుకోలే? ముహూర్తం కుదరొద్దురా. నేను కుదురుతా. నువ్వు కుదిర్చిదేంటి? నేనే కుదురుస్తాను. అబ్బా, ఇంత మంచిది బావా. నేను కుదురుస్తాను రా. అమ్మా సుబ్బే, నేను లేనప్పుడు ఆ గాడిద వస్తే పిచ్చి వేషాలు వేసావంటే జాగ్రత్త. రే తంటే నాన్న, వాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడుకున్నా నాతో చెప్పాలి, తెలిసిందా? నువ్వే కాపలా. మళ్ళీ మళ్ళీ తలతందు తెస్తావా? మా నాన్న తెస్తాను, మా నాయన తెస్తాను. ఏమండో నేను వెళ్తున్నా. ఇల్లు జాగ్రత్త, జాగ్రత్త. మరి నువ్వా? అయితే అడి తప్పుకో. తప్పుతాను. నాన్న చెప్పాలే, నువ్వు చూపులు ఏమన్నా చేస్తే చూచి నాన్నతో చెప్పాలి. నువ్వు చెప్పాలంటే ఏమన్నా చెయ్యాలిగా. తప్పుకో. వచ్చేసానుగా. నువ్వు వెళ్ళనే లేదుగా? వెళ్ళలేను సుబ్బులు, నిన్ను వదిలి పోబుద్ధి కాదు సుబ్బులు. నాకు అంతే. నువ్వు వెళితే వచ్చేదాకా నాకేం తోచదు మా. అబ్బా సుబ్బులు, సుబ్బులు, మా సుబ్బులు, మా సుబ్బులు. మా నేను చూస్తాను, చూస్తే కళ్ళు పోసుకుంటాను. సుబ్బులు, ఎంతసేపు అలా చూసుకుంటాను? ఇటుకైదు. నువ్వా? నువ్వెప్పుడు వచ్చావు? నడు నాన్న, ఎలా నడుస్తావో చూస్తానా? అబ్బా అమ్మ, ఇగో మెమ్మ కాకట్టింది. పరుపు పరుపు. అమ్మా అచ్చా, నాన్న నేను తాపలా పెట్టాను. తలతందు తెట్టానన్నాను. ఓహో అదే. అయితే ఆట ఆడుకున్నావా? దుడుదుడుతుందాగమా? అది కాదు, అంకెలా 1 2 3 అని 10 దాకా ఎవరు ముందు చెప్తారో వాళ్ళకి ఇంత తలతండు పందెం. నన్ను ఎత్తులుతున్నావు. నన్ను ఆన చచ్చా, నిన్ను ఎక్కడ పంటున్నానా? 1 నుంచి 10 దాకా కళ్ళు మూసి అంకెలు చెప్పాలి. కళ్ళు తెరిచావా చస్తావు. 1 చెప్పు. చెప్పు. 1 కళ్ళు మూసినా, కళ్ళు మూసిన బాబు చెప్పమ్మా. 1 2 3 4 5 6 9 10. ఎలా గెలిచావురా? దిల్ల మధ్యలో 7 8 వదిలేచ్చా. ఓహో అదా సందతి. చుట్టేస్తానంతే. ఇప్పుడు 1 నుంచి 20 దాకా లెక్క పెట్టాలి. లెక్క పెడితే ఎంత తలతండా? లెక్క పెట్టు. 1 2 3 4 5 6 10 11 12 13 14 15 16. ద్రోహి, బయటికి పోతానని ఇంట్లో దాక్కుంటావా? నువ్వు పోతావనిగా నేను పోయింది. నువ్వు రావాలేగా నేను వచ్చింది. చెప్పదిస్తాను గాడిద. నేను కొడతావంటే అక్క. నాన్న ఏమన్నా చెప్పు నాన్న.
19 ఇలా ఏమిట్రా 20 కళ్ళు మూసుకుని కాడుతా కడతారు కాదు నాన్న ఏం కాదు కళ్ళు ముట్టుకుంటే అన్నయ్య ఇచ్చే గవర్నమెంట్ నాన్న తలతండు తలతండ్రి ఏమిటా నా పిల్ల జోలికి రావద్దురా అంటే ఈ కార్తీక బుద్ధుందా అని ఏమిటండి కాబోయే అల్లుడు పట్టుకొని అది అల్లాడు గట్టిగాడు నోర్ముయ్ వీడా అల్లుడు నేను చచ్చినా ఇవ్వను ఊరుకోక బావా మోసం మాట ఇచ్చావు మాట లేదు కోట లేదు వెళ్ళు అసలు నిన్ను ఇంట్లో ఉంచడమే నా తప్పు పోతావా పో బయటికి పోతావా ఇంట్లోంచి బయటికి గంటతో కదా నిన్ను ఈ ఊరు నుంచే బయటికి గంట పోతే నా పేరు పర్వతాలే మళ్ళీ మీరు మొదలు పెట్టారు ఊరుకోండి